ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ మళ్ళీ పుంజుకుంది. సో హోమ్ గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ని చెక్ పెట్టింది ముంబై ఇండియన్స్కి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టుగానే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్కి ఎడ్జ్ ఉందని చెప్పేసి చాలామంది అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచ్ అభిమానులు అలరించింది. సో లక్నో సూపర్ జైంట్స్ ఒక హై స్కోరింగ్ చేసింది. స్టార్టింగ్ బ్యాటింగ్ చేసి 203 పరుగులు చేసింది. ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ నుంచి అనుకుంటున్న వాళ్ళ టీం బ్యాటింగ్ లైన్ ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ మ్యాచ్లో కూడా మిచెల్ మార్ష్ ఒక అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చాడు. సో మక్రమ్ కూడా ఒక మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. సో ఒక విధంగా నికోలస్ పూరన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా మిగిలిన బ్యాటర్లు ఏదైతే ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టు మనకి మిచెల్ మార్ష్ అండ్ మక్రమ్ ఆడిన ఇన్నింగ్స్లతో ఒక అద్భుతమైన స్కోర్ చేసింది 203 పరుగులు. అది చాలా స్లో వికెట్ అనుకున్నాం, కానీ ఇక్కడ ముంబై బౌలర్లు ఏదైతే హార్దిక్ పాండ్యా 5 వికెట్లు తీసినా కూడా మిగిలిన బౌలర్లు అందరూ కొంచెం ఎక్కువ పరుగులు ఇవ్వడం ద్వారా లక్నో ఒక భారీ స్కోర్ అయితే చేసింది. సో పాండ్యా ఒక కెప్టెన్గా ఒక రికార్డ్ అయితే సృష్టించాడు. 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా, తొలి బౌలర్గా రికార్డులకు ఎక్కాడు. సో ఈ పిచ్ మీద అంటే జూ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా కూడా ముంబై బ్యాటింగ్ లైనప్ చూస్తే ఖచ్చితంగా చేజింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అంచనా వేశారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. హార్దిక్ పాండ్యా చాలా సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి ముంబై మేనేజ్మెంట్. ఎందుకంటే రోహిత్ శర్మను డ్రాప్ చేయడం జరిగింది. రోహిత్ శర్మ గత 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. సో అతను ఫామ్లో లేకపోవడంతోనే పక్కన పెట్టినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక తిలక్ వర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు. సో విల్ జాక్స్ కానీ మనకి రికల్టన్ కానీ మంచి పార్ట్నర్షిప్ ఇవ్వలేకపోవడం, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వలేకపోవడం, ఒక విధంగా అంటే స్టార్టింగ్లోనే పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోవడం ముంబై విజయ అవకాశాలకు కాస్త దెబ్బ కొట్టినట్టు కనిపించింది. సో పవర్ ప్లే తర్వాత మరి ఏదైతే చాలా కాలంగా అంటే అంచనాలు పెట్టుకున్నట్టు మిగిలిన బ్యాటర్లో ఎవరైతే రాణిస్తారని ఎదురు చూస్తున్నట్టు ఆ దశలో సూర్యకుమార్ యాదవ్ కానీ అలాగే నమన్దీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఒక పార్ట్నర్షిప్ కీలకంగా మారింది. వాళ్ళు నిలబెట్టిందనే చెప్పాలి ఇన్నింగ్స్ని. మ్యాచ్ ఎవరి వరకు రావడానికి కారణం ఖచ్చితంగా నమన్దీర్ ఒక భారీ షాట్లు అయితే ఆడాడు. చాలా తక్కువ బంతులు 46 పరుగులు చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ మనం చూసుకోవచ్చు కెప్టెన్గా ఉన్నప్పుడు గతంలో ఒక మ్యాచ్లో ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడు, మళ్ళీ కాస్త ఫ్రీగా ఆడాడు కొన్ని షాట్లు. సో అక్కడ మనం చూసుకుంటే కనుక సూర్యకుమార్ యాదవ్ చేసిన 67 పరుగులు ఒక కీలకమైన మ్యాచ్ని చివరి వరకు తీసుకొచ్చింది. అయితే చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ మంచి సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యాతో కలిసి భారీ షాట్లు ఆడలేకపోయాడు. అక్కడ తాను 19వ ఓవర్, ముఖ్యంగా 19వ ఓవర్ శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో పెనిమిలేటివ్ ఓవర్గా చెప్తుంటారు క్రికెట్ భాషలో. సో ఆ పెనిమిలేటివ్ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ కేవలం 6 పరుగులు ఇవ్వడం మ్యాచ్ పూర్తిగా లక్నో వైపు తిరిగింది. సో అక్కడ అంటే ఈ ఓవర్ కంటే ముందు తిలక్ వర్మ తాను రిటైర్డ్ అవుట్గా వెళ్ళాడు. రిటైర్డ్ అవుట్గా వెళ్ళాడు. అంటే భారీ షాట్లు ఆడలేకపోవడంతో మేనేజ్మెంట్ డగ్అవుట్ నుంచి అతను పిలవడం జరిగింది. సో తిలక్ వర్మ అక్కడ నుంచి పెవిలియన్కి వెళ్ళిపోవడం, మిచెల్ శాంట్నర్ వచ్చినప్పటికీ కూడా స్ట్రైకింగ్ ఎక్కువ తానే తీసుకున్నాడు హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ 19 లాస్ట్ ఓవర్లో 22 రన్స్ కట్టాల్సి ఉండగా ఫస్ట్ బాల్లోనే 6 కొట్టి కాస్త ఆశలు రేకెత్తించిన మిగిలిన అవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా అప్పటికే బౌలరింగ్ కోట అయిపోయింది ఆకాష్ దీప్తి అలాగే శార్దుల్ ఠాకూర్ది. సో అవేష్ ఖాన్ మాత్రం మిగిలిన్నాడు. సో అవేష్ ఖాన్ మీద నమ్మకంతో అతను కంటిన్యూ చేశారు. సో 4వ ఓవర్లో అతను స్పెల్లో 4వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా లాంటి బ్యాటర్ని క్రీజ్లో పెట్టుకుని ఫస్ట్ బాల్ 6 ఇచ్చిన తర్వాత అతను అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక బాల్ డాట్ అలాగే ఒక బాల్ సింగిల్ అంటే మొత్తం మీద 12 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది లక్నో సూపర్ జైంట్స్. ఒక విధంగా రిషబ్ పంత్ క్యాప్టెన్సీకి కూడా ఒక లిట్మస్ టెస్ట్గానే చాలామంది భావించారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ లాంటి స్ట్రాంగ్ టీంని నిలువరించడం అంత ఈజీ కాదు. వాళ్ళ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ డీప్గా ఉంటుంది. సో అక్కడి వరకు కనుక ఈ మ్యాచ్ ఖచ్చితంగా తీసుకురావాలని ఒక కెప్టెన్సీ వ్యూహం అయితే ఎక్కువసేపు ఓవర్కి మధ్యలో అతను చాలా గ్యాప్ తీసుకున్నాడు. బౌలింగ్ చేంజెస్ కానీ ముఖ్యంగా సీనియర్ ప్లేయర్స్తో డిస్కస్ చేస్తూ అమలుపరిచాడు. సో ఒక విధంగా ముంబై ఇండియన్స్ చేజింగ్లో ఎప్పుడు ముంబై ఇండియన్స్ గతంలో చాలాసార్లు మిరాకిల్స్ చేసింది, కానీ ఈ మ్యాచ్లో లక్నో బౌలింగ్కు తల వంచిందని చెప్పాలి. మొత్తం మీద లక్నో సూపర్ జైంట్స్కి ఈ విజయం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్కి ఈ సీజన్లో ఇది 3వ ఓటమి. ఒక రకంగా ముంబై ఇండియన్స్ చేయలేకపోవడం ఆ జట్టుకు ఒక విధంగా ఆశ్చర్యకరంగానే మిగిలింది. ఎందుకంటే చివరిలో లాస్ట్ వరకు తీసుకొచ్చినప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లో ఉన్నప్పుడు 67 పరుగులు చేసినప్పుడు అతను అవుట్ అవ్వక ముందు ఖచ్చితంగా ఈ మ్యాచ్ ముంబై గెలుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ కానీ హార్దిక్ పాండ్యా కానీ భారీ షాట్లు ఆడలేకపోవడం, లైన్ అండ్ లెంత్తో లక్నో బౌలర్లు బౌలింగ్ చేయడం ఒక విధంగా ప్రెషర్ అయితే కనిపించింది. సో లాస్ట్ ఓవర్ వరకు పోరాడినప్పటికీ కూడా ముంబైకి ఓటమి తప్పలేదు. సో మరి మిగిలిన మ్యాచ్ల్లో ముంబై ఆల్రెడీ టైం రన్నింగ్ అవుట్ అయిపోతుంది. సో మిగిలిన మ్యాచ్లో ఎలా ఆడుతుందనేది చూడాలి. ఆ మ్యాచ్లను బట్టే ఆ మ్యాచ్ ఫలితాలను బట్టే వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరిచిన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది.